అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. సార్ టైర్ పంచరా? ఆటో అడర్కి వెళ్ళాలి. ఎక్కడి సార్? సార్ 6 కొడతాను. సిగ్గులేదు? మీరు ఆడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? అలా చూడండి. తమ్ముడు రేట్ కట్ చేయి. బాలే తోలేవయ్యా. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వు వెళ్ళి రామసుబ్బుని తీసుకురా. అన్నా నేను వెళ్ళి పిలుస్తాడు, తాడానికి పిలుస్తున్నా, ఆడి పెళ్ళాం అనుకుంటా. ఇంకెవరైనా పంపించు. అలా ఓ ఫిట్టింగ్ ఉందా? నేను పిలిచినా పంపదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా నేను వెళ్ళి పిలుస్తానన్నా. తమ్ముడు నేను ఏమనుకున్నాను ఆ ముక్కే నువ్వు బయటికి చెప్పావు. ఇలా చూడు తమ్ముడు, నేరుగా వెళ్ళి రైట్ లోకి వెళ్ళి లెఫ్ట్ లోకి వెళ్ళి బి రామసుబ్బు ప్రజానాయకుడు అని బోర్డు ఉంటది. అయిలే అలాగే ఆగు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి పిలిచేటప్పుడు దొరపాండి అన్న పిలిచాడు అని చెప్పు, ఆడు వచ్చేస్తాడు. అలాగేనా తమ్ముడు పూర్తిగా ఈ నెలవయ్యా. సరేనా? నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ గురించి అడక్కో. అలాగే. ఎందుకంటే నీ ఫ్రెండ్ కొట్టింది ఆయనే. నేను చూసుకుంటాను. నువ్వు వాడిని తీసుకురా, మిగతా విషయాలు నేను మాట్లాడతాను. అలాగే దొరన్నా. ఏదో పిలిచినట్టున్నావు. దొరబాబు మీ పేరు కదా, అందుకే దొరన్నా అని షార్ట్ గా పిలిచానన్నా. కోటా జోక్ అయ్యా బాబు ఇదే. నేను ఏమనుకున్నాను నువ్వు అలాగే చెప్పేసావయ్యా. నా బుజ్జి షేర్ ఆటో. తమ్ముడు నువ్వు వెళ్ళి పిలుచుకురా, మిగతా నేను మాట్లాడతాను. అలాగే వెళ్ళు తమ్ముడు. విజయం మనదే. ఎవరిని చూసినా వాళ్ళగా అనిపిస్తున్నారు. సంజయ్ గమ్ముకుంటారా? మాట్లాడుకురా. నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడవు. పీటర్ నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయమా? ఇదే పనిలో ఉండండి రా. ఒక అమ్మాయిని చూసి ప్రపోజ్ చేస్తారు, అది హ్యాండ్ ఇచ్చిందంటే చచ్చిపోతానని చెప్పి ఫ్రెండ్ని చంపుతారు. కృష్ణ బైకు. ఆగు, బండి ఆపండ్రా. మామా వెనకాల ఎవరో మనల్ని పిలుస్తుంది. ఆగండ్రా. ఎవడరా? ఆ కళ్ళతో అన్న ఇలా ఉన్నాడు. అన్న పోనీరా, ఫాస్ట్ గా పోనీరా. అమ్మా ఇక్కడ రామసుబ్బు ఇల్లు ఎక్కడ? ఇదిగో ఈ ఇల్లే. ఏమండి రామసుబ్బు గారిని కలవాలి. ఏమండి మీకోసం ఎవరో వచ్చారు చూడండి. నమస్కారం అన్న. ఎవరయ్యా? దొరబాబు గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారన్నా. వచ్చారా? అవునండి. ఇదికే గట్టిగా చెప్పొద్దు అన్నాను, విన్నావా? మామా ఫాస్ట్ గా వెళ్ళరా, దగ్గరికి వచ్చేసాడు రా. రేస్ చేయరా. అయ్యో పెట్రోల్ ఖాళీ అయిపోయిందా? దొరికారా? మామా సారీ రా, బతుకుంటే సాయంత్రం కలుస్తాను. నేను కాదు, మీ సిస్టర్ లవ్ చేసింది వాడు. అరే చా, బండి ఎక్కడ కొట్టారా? హలో, కొట్టేశామా? డ్రెస్ చూస్తే తెలియడలా మెకానిక్ నయ్యా. బండి బాగుంది, అమ్మాయి ముందు షో చేద్దాం అనుకున్నాం, కానీ వాడు పారిపోయి నన్ను ఇరికించాడు. ఎవరు వదలలేదు, నేనే ఆనందరాజ్ నుంచి తీసుకొచ్చా, మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నా. ఆనందరాజా? ఏరయ్యా, ఆయన కనిపించట్లేదు. ఇందాక ఇక్కడే ఉన్నారు, ఆటో కూడా కనపడడం లేదు. టీ తాడానికి వెళ్ళి ఉంటారేమో, వచ్చేస్తారు. ఇక్కడేం చేస్తున్నావు? దొరబాబు అనే రమ్మన్నాడు, అందుకే వచ్చాం. ఆయన ఊరెళ్ళి 1 రోజులైందయ్యా. ఆయన ఎలా రమ్మంటాడు? ఏంటయ్యా ఊరికి వెళ్ళాడని చెప్తున్నాడు? ఏమండి ఆయనకి తెలియదు అనుకుంటాను, ఇప్పుడే కదా ఆయన నాతో వచ్చారు. ఏంటి అలా చెప్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. అదిగో ఆటో వచ్చేసింది. అదిగో వస్తున్నారు చూడన్నా. ఆయన చెప్పింది నమ్ముతారేంటి అన్నా? మీరు చెప్పినట్టు రామసుబ్బుని తీసుకొచ్చాను.
నీకు టాటారే. ఇలా భోజనానికి వెళ్తే లేట్ గానే వస్తావా? ఏ లాడ్జిలో రా భోజనానికి ఒక గంట సేపు ఇస్తున్నారా? ఇలాగే చేస్తున్నావంటే ఊరికి బయలుదేరాల్సిందే. నార్మల్గా అడిగితేనే టెన్షన్ అవుతారు, ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు, ఎలా అడగాలో ఏంటో. ఇదిగో 105 రూమ్ క్లీన్ చేయి. ఎవరండి మీరు? ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకేరా, వస్తున్నాను రా. తమ్ముడు ఒక్క ఏంటన్నా? నిమిషం. ఇక్కడ కృష్ణ అన్న పేరులో రూమ్ వేసారా? అన్నా ఆ వివరాలన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? కింద తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, వాడిని వెళ్ళి అడగండి. కాదు, కొంచెం పర్సనల్. పొద్దున్నుంచి టెన్షన్ గా ఉన్నాను, విసిగించకండి, కింద వెళ్ళి అడగండి. తమ్ముడు ఒక్క నిమిషం, కిందకి వెళ్ళి అడగచ్చు కానీ. అన్నా చెప్పనా, విషయం ఏంటి? ఈయన చూసావా? అరే మా సారు ఇక్కడే ఉన్నాడు. నిన్నంతా ఫుల్ డ్రింక్, KFC చికెన్, లాలీపప్, తందూరి, దమ్ బిర్యానీని నిన్నంతా ఫుల్ గా లాగించాడు. అవును, తన పేరు కృష్ణ కాదు, రమేష్ కదా. రమేషా? రమేష్ అనే పేరు మీద రూమ్ బుక్ చేసుకున్నాడు. చెత్తనాయా, అన్ని చోట్ల నా పేరు యూజ్ చేసుకుంటున్నాడు. రూమ్ నెంబరు 102 రూమ్ అన్న. థ్యాంక్స్ తమ్ముడు. అన్న డబ్బులు ఇచ్చేయాలి. ఇదిగో. చూసి మెల్లగా. రేయ్, కళ్ళు తెరవరా. రేయ్. అయ్యో. తీరా తీరా తెరిచే ఉందా? వీడి కోసం టీ తాగడానికి కూడా టైం లేకుండా తిరుగుతుంటే వీడికి KFC బకెట్ చికెన్, తలపాకటి బిర్యానీ. ఏడి కనిపించడం లేదు. ఓ, సారు గారు స్నానం చేస్తున్నారా? ప్రాణాలతోటే ఉన్నాడు. మాలతి, మన పెళ్లి జరుగుతుంది. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. అర్థం కదా? మినిస్టర్ లైన్ లో ఉన్నారు సార్. వదలడానికి వీల్లేదు. వెళ్ళవయ్యా, సార్, వెళ్ళు. సార్, సార్. ఏయ్, ఎవరిని లోపలికి వదలొద్దు. ఈరోజు నువ్వు చచ్చావురా. రారా రారా, పట్టుకున్నాను రే. ఏయ్, ఎవరు నువ్వు? అడుగుతున్నానుగా, ఎవరు నువ్వు? అరే మావయ్య, నేను కాదు. మావయ్య, ఇరుక్కున్నాం. ఛీ! ఎంతన్నా? బెంగళూరుకి వెళ్ళాడు, రావడానికి 2 రోజులు అవుద్ది అన్నాడు. వీడే ఫ్రాడ్ అనుకుంటే వీడి ఫ్రెండ్స్ కూడా ఫ్రాడ్ అన్నమాట. పర్లేదు, ఉంచుకోండి. వస్తున్నాడు వాడి పక్కకి మనం ఇప్పుడు డాడీ, చూడకూడదు. గుడ్ మార్నింగ్. ఆయన జాలీ ఏంటి చెట్టుకి నీళ్లు పోస్తున్నావు? అదే పక్కింటి ఊరికి వెళ్ళిందిగా. ఉంటే ఉండు నువ్వు. నాకేంటి, నువ్వు జాలీగా ఉంటే నేనేమన్నా నిన్ను పట్టించుకోవాలి. ఏమయ్యా, మంచి పాటని పాడు చేయకయ్యా. నీ పని తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి కుమ్మేస్తారు, నా పని జాగ్రత్త. అది. తమ్ముడు, ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బు కోసం చేసావా? మరి పగేదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకుండా చెప్పు, లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో చూపిస్తాం. చేసిందంతా ఎవరికి కుప్పలో వేయడానికా? డైలీ అదే చేస్తున్నావు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు. డాడీ, నేను ఇంటికి రాలేదు, ఎందుకని అడగవా? ఏ, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా? నేను నీకు నాన్ననా, నువ్వు నాకు నాన్నవా? నువ్వే నాకు నాన్న. అమ్మయ్యా, నిన్న సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. ఏంట్రా ఏదో సూరపగూడానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నావు? దివ్య ఉంది కదా, తను చీట్ చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. మనసు బాధ కలిగింది, అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ రోజు నిన్ను చెండాలని తిట్టాను కదా, దానికి తనే కారణం. ఇప్పుడే మైండ్ ఫ్రెష్ గా ఉంది. ఇవాళ రాత్రి ఇద్దరం కలిసి మందు కొడదాం, ఓకేనా? సరే, నువ్వు సూసైడ్ చేసుకోబోతున్నావు ఎవరికైనా చెప్పానే, మైదీన్ స్వామి రమేష్ కి అందరికి చెప్పాను డాడీ. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా రమేష్ ఉన్నాడే, చస్తే చావమన్నాడు. ఇకపై వాడితో మాట్లాడడానికి సిద్ధంగా లేను. రే ఫూల్, నీ ఆటకైతనానికి అంతే లేదా? ఏ? నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నువ్వేదో చేసావని అనిపించింది. అంతేకాక ఆ రమేష్ ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేసి నన్ను తిన్నావా, నన్ను ఉన్నావా, నన్ను మందు కొట్టావని టార్చర్ చేశాడు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెప్పాడు. వాళ్ళు నిన్నే వెతుకుతూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటాడట, సూసైడ్. నిన్ను కన్నందుకు నేనే సూసైడ్ చేసుకోవాలి.
నీ భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాపాడాలి కదా. చెప్పు. నిజంగానే నాకేం తెలియదు సార్. నా ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి ఎరికించేశారు సార్. ఏంట్రా చెప్పిందే బడి బడి చెప్తున్నావు? ఏయ్, అది కాదు సార్. ఊరుకోవయ్యా. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 9884552885. ఫోన్ చేసిన వాడు తీయడు సార్. అది మేం చూసుకుంటాంలే.